గతంలో ఇప్పుడు ఎలా ఉందండి? గతంలో బ్రహ్మాండం రేట్లు ఉండవు వడ్డకి. ధాన్యం కొనేవాడు ఉండడా? ఎందుకు ఇది? మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఏమో వచ్చాడు ఎయ్యి సూపర్ 6లు ఇచ్చాడు ఎయ్యి. అంటే ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలంట. రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. మరి జగన్ ఎట్ట తెచ్చిచ్చాడు? అంటే జగన్ అప్పులు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసాడు. అప్పులు చేయట్లేదా? ఎవడైనా అప్పు చేసేవాడేగా. ఇలా ఇంట్లో డబ్బు తెస్తున్నారా? మనకి మన దగ్గర డబ్బేగా మనకిచ్చేది. మరి ఇప్పుడు ఇలా పథకాలు ఇంప్లిమెంట్ చేసేది గ్యాప్ అనేది వస్తుంది కదా, మరి వ్యతిరేకత ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఎందుకు రాదు? జనం అంతా ఖర్చు ఉండదు, ఇప్పుడు పేదలకు ఖర్చు ఉండదు. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేశాడు, ఆర్థికంగా కొంచెం పుంజుకోగానే పథకాలు ఇస్తామంటున్నారు. ఈయన ఖాళీ చేయలేదా? 3 సార్లు చేశాడు అంత వందల ముఖ్యమంత్రి. ఈయన ఖాళీ చేయకుండానే సొంత డబ్బు వాడా? సూపర్ 6 భాగంలో కానీ తల్లికి వందనం మే నెలలో వేస్తామని చెప్తున్నారు పిల్లలకి. మీరే ఉంటారు. ఎక్కడేశారమ్మా? ఎయిరు ఏమేశారు? సూపర్ 6 అనేది ఒకటి కూడా నేను బస్సు మొన్న ఉగాదికి అన్నాడు. ఏది ఇచ్చాడా? అట్టే మాటలే, అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా కూటమి ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత వచ్చేసింది, ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తుంది. వచ్చింది వైసీపీ, ఖచ్చితంగా వచ్చింది దెబ్బ. ఎందుకని అంత నమ్మకంగా చెప్తున్నారు? ఇప్పుడు ప్రజలకి మంచి అది. ఇప్పుడు బియ్యం కార్డులు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఇలా పథకాలన్నీ ఇస్తానన్నాడు, ఒక్క పథకం ఇచ్చాడా? ఈడు ఏదో చిట్ట చివరిలో వదులుతాడేమో. వదిలితే గ్యాస్ బండ రెండోసారి కూడా రూపాయి బళ్ళ నువ్వు 2 బండలు తీసుకున్నాం, 10 పైసలు కూడా బళ్ళ. మాకు ఇచ్చేటప్పుడు ఉచితంగా ఇచ్చేయచ్చుగా, మళ్ళీ డబ్బు కట్టేదేంది, డబ్బు తీసుకునేది ఏంది? సరే, పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటారు? ఆయన మాట తీరుగానే ఏమి వింటున్నారా? ఆయన మాట వింటారా? ఎవడు వింటాడు? గ్రామాల్లోకి వెళ్ళి రోడ్డు సమస్యలు కానీ ప్రజల సమస్యలు తీరుస్తున్నారు. ఎవడు వస్తున్నాడు? ఊళ్ళోకి వచ్చే పట్టించుకునేవాడు ఉన్నాడా? మేము అవి చేస్తాం ఈ చేస్తాం అన్నారు. ఉపయోగం లేదు, పాడు లేదు, అంతా మామూలు. ఇంతవరకు రాజకీయ నాయకులు రూపాయి కక్కుర్తి పడకుండా పని చేసేవాళ్ళు. ఎవడు దోసుకోవటమే కానీ దాచుకోవటమే కానీ ఎవడన్నా చేసేవాడు ఉండడా? ఆలపాటి ధర్మారావు గారు 2 సార్లు హోంశాఖ చేశాడు, దినానికి డబ్బులు లేవు. హోంశాఖ చేశాడు, కేంద్ర మంత్రి చేశాడు, దినానికి డబ్బులు లేవు ఆయనకి. అప్పుడు అట్ట మంచి చేశారు రాజకీయ నాయకులు. ఇవాళ ఎవడు చేసేది? దోసుకోవటమే కానీ.